పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మీరంటే మీకంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. అవునండి. ఆయన అన్నారు అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి. నాకు తెలిసి ప్రజలు అంతకు మించిన అధపాతాళానికి మించిన అధపాతాళానికి తొక్కేశారు. ఓకే, గతం వదిలేయండి. ఈ 100 days లో ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? స్పందన విశేష స్పందన. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ పేనుగొరుకు టైపులో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం గుండు చేసేసాడు. ఏ నిధులు లేవు, మొత్తం అవినీతి మయం మొత్తం అంతా. అయినప్పటికీ ఈ రోడ్లు ఇంకా టైం పడుద్ది. ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మన దగ్గర ధనం లేదు కానీ ఆలోచన ఉంది, నాకు విజన్ ఉంది, మీరు కష్టపడి పని చేయండి, ప్రజల మధ్యన ఉండండి, మీరు ఎప్పుడు సాధారణ వ్యక్తి కిందే ఉండండి. ముఖ్యంగా మంత్రులకి చెప్పింది ఆయన, మీరు ఎప్పుడు సాధారణ వ్యక్తుల కిందనే ఉండి ట్రాఫిక్ కాపటాలు కానీ అలాంటివి చేయొద్దు, మీరు వెళ్తున్నప్పుడు కానీ సాధారణ ప్రజల్లాగే సాధారణ ప్రజలతో కలిసిపోండి అని చెప్పారు. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వనని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ 100 days పాలన అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆయన రివ్యూ మీటింగ్లు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెట్టి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే. మరి ఈయన ఏమైనా పెట్టుంటే అడపదడప ఆయన ఈ నెల రోజుల్లో పెట్టిన రివ్యూ మీటింగ్లు ఆయన 5 సంవత్సరాలు పెట్టుంటారు. ఆయన ఒకటే అంటూ ఉంటారు, నేను నేర్చుకోవాల్సింది ఉంది, అలాగే అన్నీ తెలిసాను అనుకోవడం తప్పు, మీరు నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి, అవసరమైతే వర్క్షాపులు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి వర్క్షాపులు నిర్వహిస్తాను, మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉండండి అని చెప్పారు. అలాగే మీరు విజయవాడ సంఘటన చూస్తే అదే సరైన ఉదాహరణ, ఆయన అనుభవానికి సరైన ఉదాహరణ.